హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పాలక్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక కప్పు పాలకూర, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వాము కూడా వేసుకొని మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పాలకూరని ఇడ్లీ బ్యాటర్లోకి వేసుకొని కొద్దిగా సోడా వేసి చక్కగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఇలా చిన్న చిన్నగా పకోడీల్లాగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా రెడీ అయిన పకోడీల పైన కొద్దిగా చాట్ మసాలా చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.